చతుర్భుజం ఏబిసిడిలో ఏబి ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, సిడి ఇచ్చాడు, డిఏ ఇచ్చాడు. మా వికర్ణం ఏసీ పొడవు కూడా ఇచ్చాడు. మా చతుర్భుజం యొక్క వైశాల్యం. అసలు చతుర్భుజానికి గీద్దాం సరదాగా. ఓకే, ఏ బి అమ్మ నేను నా నోటికి వచ్చినట్టు గీస్తానమ్మా. ఓకే, సిడి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కూడా చోట్ల. ఏబి 6, బీసీ 8, సిడి 12, డిఏ 10. ఓకే గుడ్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా, ఏసీ 10. ఇది ఇంపార్టెంట్. ఏసీ ఎప్పుడైతే 10 అయిందో నా మైండ్లోకి వచ్చిన కాన్సెప్ట్ 6, 8, 10 ఏం ఫామ్ చేస్తాయి? లంబకోణ త్రిభుజాన్ని ఫామ్ చేస్తాయి. ఏం ఫామ్ చేస్తాయమ్మా? లంబకోణ త్రిభుజం. అంటే ఆటోమేటిక్గా ఇది లంబకోణమేగా, కర్ణానికి ఎదురుగా ఉన్నది. ఓకే, ఇప్పుడు దాని వైశాల్యం కావాలంటే ఏముందమ్మా? డెడ్ ఈజీ క్వశ్చన్. ఎందుకు చెప్పండి సార్? ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజము, 2 త్రిభుజాల వైశాల్యాలు కనుక్కుంటే పని అయిపోలా. ఓకే, ఈ త్రిభుజం వైశాల్యం నాకు చాలా ఈజీ సార్, ఎందుకంటే లంబకోణం కంటే హాఫ్ ఇంటూ లంబకోణం కలిగిన భుజాల లబ్ధము. 2 1 2 3 8 3 ఎంతమ్మా? 24. అంటే వీడైపోయాడు. నెక్స్ట్ వీడు సార్, వీ 10 వాటి సాల్వ్ సార్ నాకు భలే నచ్చాడు సార్. ఎందుకో తెలుసా సార్? ఇది మళ్ళీ ఏమవుతుంది నాకు? సో ఐసోసెలస్ ట్రయాంగిల్, యా సమద్విబాహు త్రిభుజం అవుతుంది. దాని వీడియో తీసుకుందాం ఒకసారి. ఓకే చూడమ్మా, 10 12 అవునా? ఇది 10, ఇది 10, ఇదంతమ్మా 12 అవునా? సో ఇప్పుడు మనకు వైశాల్యం కావాలంటే ఇక్కడ నుంచి ఒక లంబాన్ని గీస్తే సమద్విబాహు త్రిభుజం కాబట్టి వీడు బైసెక్ట్ అయ్యి 2 ఈక్వల్ హాఫ్స్. వీడు 6, వీడు 6 అవుతాడు. ఇప్పుడే చెప్పావుగా 6, 8, 10 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. వీడు 6 వాడు 10 అంటే వీడంతా 8 అంటే వాడు వచ్చేసాడు. అంటే వాడి వైశాల్యం కావాలంటే హాఫ్ ఇంటూ భూమి 12 ఇంటూ ఎత్తు 8. అవునా కాదా? సింపుల్గా చేస్తే 2 1 2 4, 12 4 ఎంత? 48. ఇది 48, ఇది 24. అవునా కదా? సో ఇది 24 అమ్మ, దీని ఏరియా ఎంతమ్మా? 48. మొత్తం కలిపి ఎంత? 72. అంటే 48 + 24 ఎంతమ్మా? 72. 72 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? సి.